రీఎంబర్స్మెంటు 108 అమ్మ ఒడి ఇట్లాంటివి లేకపోతే అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ లేదు పేదవాడికి. అంటే ఒకటే అండి, వాళ్ళ హయాంలో ఫస్ట్ 1 or 2 ప్రయారిటీ అంటే విద్యా వైద్యమే ఫస్ట్ ఇచ్చిన తర్వాత దేనికైనా ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ ఆ ప్రయారిటీ మారిపోతుంది. అంటే వీళ్ళ ప్రయారిటీ ఒకటేంటంటే మేనేజ్మెంటల్ ప్రయారిటీ వీళ్ళదంతా కూడా యాజమాన్యాల పరంగా వాళ్ళే, అంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఉండేటటువంటిదే డబ్బున్నోడే చదువుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్. మధ్య తరగతోడు అవసరమైతే అప్పులు చేసన్నా చదువుకోవాలి, అప్పుడు దాని మీద అంటే బాధ్యత ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఉండే తేడా ఏంటంటే, అలానే వీళ్ళేమి పేదల వ్యతిరేకులు అనను నేను. వీళ్ళు ఏంటంటే ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, అన్నం అందరికీ పెడితే ఆకలి విలువ తెలియదు అనే ధోరణి వీళ్ళది. వాళ్ళు ఏంటంటే ముందు అందరికి అన్నం పెడితే ఆకలి లేనోడు కూడా తింటాడు, పోతే పోయింది, వాళ్ళు 20 మందిగా తినేది, 80 మంది ఆకలి వేసినోడు తింటాడు కదా అనేది వాళ్ళ ఫార్ములా. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాడికి ముందు అలా అన్నం పెట్టేస్తే అన్నం విలువ తెలియట్లేదు, అవసరమైతే తిడతాడు మనల్ని. అదే బాగా ఆకలేస్తే, అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే పాత రోజుల్లో మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ వలస మనుషులు వచ్చేవాళ్ళు ఈ కాలువలు కడగటం